ఎవరు మంజూరు చేసిరు ఇల్లు కాదు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు అంతకుముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చింది ఎట్లా అడుగుతున్నా ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లే మళ్ళీ ఇప్పుడే అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు కట్టిర్రు 20 ఇండ్లు సార్ ఈ ఊర్లో 20 ఇండ్లు వచ్చినా అప్పుడు 20 వచ్చినాయి సార్ 20 వచ్చిన తర్వాత మళ్ళీ రాలేగా ఒక్కటి కూడా కాలేగా ఇప్పుడు ఇవే కూలగొట్టి మాది ఇప్పుడు ఇవే కూలగొట్టే ఇవే కూలగొట్టే మళ్ళీ కట్టిరు ఇప్పుడు పక్కనే ఆ పునాది కూలగొట్టి మళ్ళీ కట్టింది అప్పుడు మళ్ళీ ఇప్పుడు నడవేది లేదు ఒకటి అన్నం ఇంద్రమ్మ పాలన తెలిసిన లేని వాళ్ళకి ఇంద్రం అంతే కదా ఏమో ఇల్లు మీద ఇంద్రం ఇల్లు ఇంద్రం ఇచ్చిందా ఏం పేరమ్మా లత ఇప్పుడు ఈ పునాది పడ్డ తర్వాత పునాది అయిన తర్వాత నీ ఖాతాలో 1,00,000 రూపాయలు పడ్డాయి ఇప్పుడు మళ్ళీ ఇంటర్లో వేసిన ఇంకా 1,00,000 వస్తాయమ్మా తర్వాత స్లాబ్ పడ్డాక 2 లక్షలు వస్తాయి తర్వాత పలుసు వేసినాక మళ్ళీ 1,00,000 వస్తాయి మొత్తం 5 లక్షలు ఏమనిపిస్తుందమ్మా మీకు గవర్నమెంట్ చెప్పితే ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కింద వచ్చింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నేళ్ళు అవుతుంది ఇల్లు లేక ఇక్కడ ఇల్లు రాక అసలు నాకు తెలిసి రాలేదు ఇక్కడ రాలే 13 వచ్చినాయి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాడే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అంటే మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ 9 ఏళ్ళు చేసినా ఒక ఇల్లు మురుగు రాలేదు మళ్ళీ ఇప్పుడు మన ఇందిరమ్మ దేవుని ద్వారా మనకు మనే వచ్చింది అంటే అప్పుడు రాజశేఖర్ గారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు అందుకే రాలే కదా అప్పుడు వచ్చినట్టు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడే మధ్యలో 9 ఏళ్ళలో ఎప్పుడు రాలేదు ఎన్ని వచ్చినాయి మీ ఊరికి అప్పుడు 15 అప్పుడు 17 ఇండ్లు ఇప్పుడు 17 ఎన్ని కడుతున్నారు ఇప్పటి వరకు ఎన్ని అయినాయి ఇప్పుడు కట్టేది 14 కడుతూ కారణం ఏంటంటే వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు మాకు పెళ్లి చేసరికి ఇప్పుడు 17 మందిలో 11 మంది కట్టారు ఈ విధంగా కడుతూ ఓకే రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం పేదల కోసం పనిచేస్తుంటే కదమ్మా లేదు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం ఇస్తున్నాం సంతోషం అమ్మా మళ్ళా గెలిపించే బాధ్యత ఇది మనం తీసుకున్నాం ఇక్కడ తీసుకునేది అట్లా ఇప్పుడు పునాది అయినాక మీకు ఖాతాలు నోటాయి 1,00,000 పడ్డాయి కదా ఇప్పుడు లింటల్ కాగానే మళ్ళీ 1,00,000 పడతాయి అంతేనా అది చెప్పండి ఎప్పుడు ఎట్లా పడుతుంది చెప్పు మళ్ళీ 1,00,000 రూపాయలు బేస్మెంట్ కు 1,00,000 తీసుకుంటాం సార్ గోడ బ్యాలెన్స్ రాగానే తీసుకుని అడ్వాన్స్ తర్వాత చెత్తపడ్డాక 2 లక్షలు మొత్తం ఫినిషింగ్ ఏది లాట్రిన్ తో సహా అయినాక 1,00,000 మొత్తం 5 లక్షలు వస్తాయి 5 లక్షలు మీ ఖాతాలో పడతాయి ఇందిరా బిల్లు మంచి దగ్గర ఉండి కట్టుకోవాలి సరే సరే హలో
ఒక బెడ్రూమా? ఇప్పుడు దీనికి ₹1,00,000 పునాది కింద పైన వచ్చినాయి ఖాతాలు ఉంటాయి కదా. అంటే 400 ఫీట్లు అంటే మనం 600 ఫీట్స్ లోపల పర్మిషన్ ఇచ్చినాం. 400, 600. ఇది 400. అది ఇంతకుముందు 576 డబుల్ బెడ్రూమ్లు పెట్టుకున్నారు. ఓకే. రాజశేఖర్ మరి మనకు ఎవరు ఇచ్చారు? ఇంతకుముందు అన్న ఎవరు ఇచ్చారు? ఇంతకుముందు రేవంత్ రెడ్డి సాబ్. రైట్, ఓకే. ఇందిరా మిల్లమ్మా ఇప్పుడు నీ పేరు తెచ్చింది. ఇక రాజశేఖర్ పంపిస్తా బయట ఏమనిపిస్తుంది? కొత్త ఇల్లు గవర్నమెంట్ మంజూరు చేసింది కదా, ఏమనిపిస్తుంది? వెనకటి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇంద్రం ఇచ్చింది. ఇంద్రమ్మనే కదా. మన మధ్యలో 10 ఏళ్ళు లేదు. మాకు ఒకటి మంచిగా చేయాలి.